శ్రీను కిచెన్కు సుస్వాగతం. మనం ఇప్పుడు బొరుగుల తాలింపు తయారు చేసే విధానం చూద్దాం. ఒక అరకిలో బొరుగులు తీసుకున్నాం. గిన్నెలో నీళ్లు పోసుకొని, మా అమ్మాయి నేను చెబుతుంటే నవ్వుతున్నది. గిన్నెలో నీళ్లు పోసుకొని గిన్నెలో బొరుగులు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నాక ముందు బాండి పెట్టుకొని, బాండి వేడైనాక 2 స్పూన్లు నూనె యాడ్ చేసుకున్నాం. ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఈ విధంగా ముందు ఉల్లిగడ్డలు వేసుకొని గంటతో ఇట్లా కలిపి నాలుగు ఒట్టిమిరగాయలు వేసుకున్నాం. అలాగే పచ్చిమిరగాయలు సగానికి కోసుకొని ముక్కలు వేసుకున్నాం. ఆ విధంగా ఫ్రై అవుతుంటాయి. ఉదయాన్నే టిఫన్కు బొరుగుల తాలింపు బాగా టేస్టీగా రుచికరంగా ఉంటాయి. అలాగనే కొన్ని తాలింపు గింజలు యాడ్ చేద్దాం. అలాగనే కరివేపాకు యాడ్ చేద్దాం. అలాగే టమాటా ముక్కలు యాడ్ చేద్దాం. అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేద్దాం. అలాగే కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం. మొత్తం మిక్సింగ్ గంటతో కలుపుకుందాం. మీరు బొరుగులకు సరిపోయేంతగా నూనె పోసుకోండి. కొందోడి తాలింపు మగ్గనిద్దాం.
ఈ రకంగా బురుగులు 2 నిమిషాల తర్వాత ఆ విధంగా పిండుకొని వేరొక గిన్నెలో ఈ విధంగా వేసుకోండి. పోపు బాగా మగ్గింది. ఇప్పుడు మనము ఈ నీళ్ళల్లో పిండి వేసుకున్న బురుగులు ఇప్పుడు పోపులో వేసుకుందాం. స్టవ్ కట్టేసి పోపులో యాడ్ చేయండి. ఇంకా ఈ విధంగా యాడ్ చేయండి. శుభ్రంగా మొత్తం బాగా కలిసే విధంగా గంటెతో తిప్పుకోండి. అది చూడండి కలర్ఫుల్గా ఎట్లా వస్తుంది కలుపుతుంటే. ఉగ్గాని అంటే ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది ఉగ్గాని. దీంట్లో ఇంకా బజ్జీకి వేసుకొని తింటే నా సామిరాగా ఇంకా ఉగ్గాని సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఈ విధంగా బాగా తిప్పుకోండి. బాగా పోపు అంతా మసాలా అంతా బాగా కలిసేటట్టు బాగా తిప్పుకోండి. ఈ విధంగా చూడండి మొత్తం కలుస్తుంది. బాగా మిక్సింగ్ చేస్తే చూడండి ఎట్లా వచ్చిందో, బాగా కలర్ఫుల్గా వచ్చింది. ఈ విధంగా బాగా మసాలా బాగా కలుపుకోవాలి. బాగా బురుగులకు పెట్టే విధంగా చూడండి గంటతో బాగా కలిపండి. ఈ రకంగా బాగా కలిసిపోతుంది. ఇది ఉదయం టిఫిన్కి కానీ భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.